కేసీఆర్ గారు ఈ 10 రోజులలో 82 గంటలు 40 నిమిషాలు మాట్లాడిన దానిలో వారి నుంచి ఒక్క సూచన కానీ పలుకు కానీ లేదని చెప్పే ప్రయత్నం చేస్తూ ఈ 8th సెషన్లో వారు వచ్చింది కేవలం వారి శాసనసభ కేసీఆర్ గారిది శాసనసభ్యత రద్దు కాకుండా ఉండడానికి రావడం, హాజరు పట్టికలో సంతకం పెట్టడం, అసెంబ్లీలో కూర్చోవడం, పట్టుబడి 10 సెకండ్లు 10 నిమిషాలు కాకముందే లేచిపోవడం అనేది జరిగింది. మీరందరూ కూడా చూసారంటే ఈ శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు ప్రజలకు సంబంధించిన సమస్యలపైన ఒక్క మాట కూడా పల్లెత్తు మాట కూడా మాట్లాడలేదని నిదర్శనంగా చెప్పే ప్రయత్నం చేస్తూ ఈరోజు బీజేపీకి సంబంధించిన ఫ్లోర్ లీడర్కు 3 గంటల 28 నిమిషాల అవకాశం వచ్చింది. అదేవిధంగా సిపిఐ ఫ్లోర్ లీడర్కు 4 గంటల 22 నిమిషాలు. ఈ విధంగా ప్రజా సమస్యలను మరి మాట్లాడే అవకాశాన్ని వీళ్ళు తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఒక విషయాన్ని చెప్పడానికి కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నా. ఎవరే అంటే ఇప్పుడు మా గొంతు నొక్కిండ్రు పదే పదే హరీష్ రావు అడుగుతుడు, పదే పదే కేటీఆర్ అడుగుతుడు. కానీ ఎవరి గొంతు నొక్కిండ్రో మీ ద్వారా సమాజానికి తెలియజెప్పడానికి 16 గంటల పైచీలకు ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇచ్చినాము. ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన విధంగా 16 గంటల 12 నిమిషాలు అవకాశం ఇస్తే అందులో ఎక్కువగా మాట్లాడింది హరీష్ రావు గారు, కేటీఆర్ గారు. హరీష్ రావు గారు మాట్లాడింది 4 గంటల 16 నిమిషాలు. 4 గంటల 16 నిమిషాలు హరీష్ రావు గారు మాట్లాడారు. మరి మీ గొంతు ఎక్కడ నొక్కినమో అంటున్నాం. కేటీఆర్ గారు 1 గంట 44 నిమిషాలు. వీళ్ళిద్దరిది కలిపితేనే 6 గంటలు. 16 గంటలలో 6 గంటలు ఇద్దరే మాట్లాడి వారి శాసనసభ్యుల గొంతు నొక్కింది మీరవుతారా మేమవుతామని అడుగుతా ఉన్నా. మేము మా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కమిటీకి మా పార్టీకేమో 13 గంటలు వస్తే మేము అందరం మాట్లాడినాం. ఈరోజు మీకు ఇచ్చిన 16 గంటలలో మీ ఇద్దరే బామ్మర్దులే సమయం తీసుకొని అది కూడా పచ్చి అబద్ధాలను శాసనసభ ద్వారా బయటకు పంపించే కార్యక్రమం తప్ప ఇంతకుముందు చెప్పినట్టు ఏ ఒక్క బిల్లుకు మద్దతుగా మంచి మాటలు చెప్పినట్టు సందర్భం లేనిది. ఆ వివరాల్లోకి మా ఇద్దరు మిత్రులు వెళ్తారు. మేము ఏమేమి తీర్మానాలు చేసినాం, ఏమేమి బిల్లులు పాస్ చేసినాం, ఈ రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం ఏం చేసినాడో మా ఇద్దరు సహచర ఇప్పుడు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. ఈరోజు ఈ 16 గంటలలో 6 గంటలు మాట్లాడింది చీఫ్ మినిస్టర్. ఇంతకుముందు నేను చెప్పినట్టుగా 4 గంటల 26 నిమిషాలు, మా డిప్యూటీ సీఎం గారు 4 గంటల 43 నిమిషాలు. ఈ విధంగా ఏదైతే మాట్లాడినటువంటి తీర్థనులు కూడా ఈ విధంగా ఈ 8th సెషన్ 3వ బడ్జెట్ ప్రజలకు సంబంధించి కార్యక్రమాన్ని తీసుకున్నారు. ఈరోజు సభలో వారు హరించిన సమయం, సభలో విలువైనటువంటి సభా సమయాన్ని వృధా చేసినటువంటి వారి నినాదాలతో కానీ వారు సభా నియమాలకు విరుద్ధంగా రూల్స్ విరుద్ధంగా వాళ్ళు చేసినటువంటి సమయంలో సభా సమయం వృధా అయింది. బీఆర్ఎస్ పార్టీ పట్ల 4 గంటల 56 నిమిషాలు అంటే 4 నిమిషాలు తక్కువ 5 గంటలు సభా సమయాన్ని వారు వృధా చేసిరు. దానివల్ల ఎంతో సభల ద్వారా ప్రజలకు చేసేటువంటి మేలును వారి వల్ల కూడా వృధా అయిపోయిందన్నమాట. ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఈ విధంగా అర్థవంతమైనటువంటి చర్చలు ప్రజాస్వామ్య యుద్ధంలో మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, గడ్డం ప్రసాద్ కుమార్ గారు స్పీకర్ గారి నాయకత్వంలో, మా శాసనసభ వివరాల మార్చులు పెద్దలు శ్రీధర్ బాబు గారి కోఆర్డినేషన్ తోటి ఉప ముఖ్యమంత్రి మంత్రులందరూ కూడా ఈరోజు ఈ సభలో ఈ విధంగా ప్రజా సమస్యల పరిష్కారానికి వేదికగా ఉపయోగించడం మాట సందర్భంగా చెప్తూ నేను ఏదైతే ఈ 10 రోజులు 82 గంటల 47 నిమిషాలకు సంబంధించినటువంటి అంశంలో ప్రజా ఉపయోగ కార్యక్రమం తీసుకురావడంలో ఈ ప్రభుత్వం సక్సెస్ అయిందనే మాట చెప్తూ తద్వారా ప్రతిపక్షానికి సంబంధించినటువంటి నాయకుల యొక్క తీరుతెన్నులను కూడా ఎండగట్టే విధంగా మేము తీసుకున్నటువంటి నిర్ణయాలు ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. ఆఖరికి 2 రోజులు సభ ఉందంటే వారు ఇప్పటివరకు మా మిత్రులు చెప్పుంటారు, ఒక కంపెనీ పైన అక్కస్తో వారు మాట్లాడేటువంటి మాటలతోటి కావాలని వారు సస్పెండ్ కావాలని చెప్పిన ప్రయత్నం చేసినటువంటి సందర్భాన్ని మీకు చెప్పే ప్రయత్నం చేస్తూ నేను అనుకుంటున్నాను, నా వ్యక్తిగతంగా నా ఆలోచన వచ్చింది. నిన్నటి రోజు ఈ రాష్ట్ర ప్రజలు సంపన్నులు తినేటువంటి సన్న బియ్యాన్ని గత సంవత్సరం ఉగాదిని ప్రారంభం చేసిన సంవత్సరమైన సందర్భంగా రాష్ట్ర శాసనసభలో సన్న బియ్యంతో భోజనం పెడతాం అందరి సభ్యులకు అనేటువంటి మాట ప్రస్తుతో పాటు అధికారులకు చెప్పిన సందర్భంలో సభలో ఒకవేళ ఉంటే ఎక్కడ ఈ సన్న బియ్యం భోజనం వాళ్ళతో చేసి దీనికి మద్దతు తెలియజేసిన వాళ్ళం అవుతుందని చెప్పిన ఒక భయంతో వాళ్ళు ఒకరోజు ముందు కావాలనే గిచ్చి కయ్యం పెట్టుకొని వాళ్ళు శాసనసభ నుంచి ఈ సన్న భోజనానికి సంబంధించినటువంటి పేద ప్రజలకు అందినటువంటి ఈ అంశంలో
వాళ్ళు చేరేటువంటి ప్రయత్నం చేయకుండా చేసడానికి కోసం వాళ్ళు ఒక ముందస్తు